హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది, సో దాన్ని అయితే మీకైతే ఒక 5 minutes నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. సో ఎలా చేయాలి ఏంటి, అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం సెంటర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. చాలా మంది అది ఇది అని చెప్పారు కదా, అలా కాకుండా నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక మీరైతే అప్లికేషన్ కి సంబంధించి ఫీజు అన్నది పే చేయాలన్నమాట. సో అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక అమౌంట్ అయితే ఉంటుంది. సో ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే ఒక అమౌంట్ అయితే ఉంటుంది. ఐ థింక్ 1200. అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 650 700 సమ్ ఎంతో ఉంటుంది అమౌంట్ అన్నది. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పే అనేది చేయాలి. అలాగే అమౌంట్ అనేది పే చేశాక మీరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేయాలి అంటే మీరైతే హెచ్సిఎల్ దగ్గర వెళ్ళొచ్చు, హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్ లో మనం అయితే అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. వెరిఫికేషన్ లో మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినా లేదంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలా వచ్చింది అనుకోండి, మీరైతే సర్టిఫికేషన్స్ అన్నది మళ్ళీ మీరైతే వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంకా లేదు అంటే నాకు పర్సనల్ గా మెసేజ్ అనేది చేయండి. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించి సో నేను మీకు ఒక మెయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను. అయితే మెయిల్ ని బట్టి మీరైతే వాళ్ళకి అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేస్తే సో వాళ్ళైతే తొందరగా రిప్లై అనేది ఇస్తారనమాట. అఫీషియల్ వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మెయిల్ పెట్టేటప్పుడు మీరైతే ఫార్మల్ లెటర్ అనేది సెండ్ చేయాలన్నమాట. లైక్ ఏది పడితే అది సెండ్ చేస్తే వాళ్ళు మాక్సిమం మీకైతే రిప్లై ఇవ్వరు. సో మీరైతే అఫీషియల్ గా మీరైతే ఫార్మల్ లెటర్ మీరు సెండ్ చేస్తే వాళ్ళైతే తొందరగా రిప్లై అనేది ఇస్తారు. సో ఫార్మల్ లెటర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, లేదంటే ఫార్మల్ లెటర్ అనేది మీకు సో ప్రిపేర్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో ఇన్ కేస్ ఏమైనా మీకు ఎర్రర్ ఏమన్నా వచ్చిందంటే మీరు మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. సో వెరిఫికేషన్ అయిపోయి నుంచి మీకైతే వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ మీరైతే వెబ్ ఆప్షన్స్ లోకి అయితే రావాలన్నమాట. ఇదైతే చాలా కేర్ఫుల్ గా చేయాలి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ లోనే మీ యొక్క లైఫ్ అనేది ఉంటుంది, లేదంటే మీ యొక్క కాలేజీకి సంబంధించి సో మీరు ఈ యొక్క 4 years లేదంటే 5 years మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలి ఏంటి, సో మీరు ఎక్కడ ఉండాలి ఏంటి, ప్రతి ఒక్కటి యొక్క వెబ్ ఆప్షన్స్ నుంచి మీకైతే డిసైడ్ అనేది అవుతుంది అనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మీరైతే యూనివర్సిటీస్ పెడతారా లేదంటే నార్మల్ కాలేజెస్ పెడతారా లేదంటే అదంతా మీకు అనవసరం. బట్ మీరైతే సో మీ యొక్క సజెషన్స్ అన్ని మీరే ఓన్ గా చూసుకోండి, లేదంటే యూట్యూబ్ లో బొచ్చెడు వీడియోస్ ఉన్నాయి దాన్ని అయితే చూడండి. కానీ మీరైతే దయచేసి మీరైతే మీకు రిపీటెడ్ గా రిక్వెస్టింగ్ గా చెప్తున్నాను, నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని అయితే అడగండి. ఎందుకంటే సో నెట్ సెంటర్ లో మాక్సిమం అంటే నేను వాళ్ళని తప్పుగా వినట్లేదు, ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలిజిబుల్ లో ఉంటారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ర్యాంక్ అనేది రాలేదు కదా, సో ర్యాంక్ రాలేదని ఎందుకు బ్రో అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళేమో నీకు ర్యాంక్ అనేది రాదు అంటే వాడు అప్లికేబుల్ అయినా కూడా నీకు ర్యాంక్ రాదు, లేదంటే నువ్వు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాదు, నువ్వు వెళ్ళేసి కౌన్సిలింగ్ అన్నది సో నువ్వైతే కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాదు కాబట్టి నువ్వైతే కాలేజ్ సీట్ అనేది కొనుక్కో అంటే ఇలా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. మీరైతే అలా నెట్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళకండి. కావాల్సిందే వెళ్ళేసి మీరు యూట్యూబ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యూట్యూబ్ లో చూశాకనే మీరైతే ఈ యొక్క నెట్ సెంటర్ దగ్గర వెళ్ళండి అనమాట. లేదంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, మాక్సిమం నేనైతే కొంతమంది అయితే సెలెక్టెడ్ పీపుల్ కి అయితే నేను మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వీడియోని అయితే కొద్దిగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకైతే సీట్ అలైన్మెంట్స్ అనేది ఉంటది అనమాట. సో సీట్ అలైన్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, సో దానికి సంబంధించిన అవి అప్డేట్స్. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక మీకైతే సో వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటది అనమాట. సో అదైతే మీకైతే ఒక 1 day అయితే టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఫ్రీజ్ చేస్తారో వాళ్ళకైతే 1 day టైం ఇస్తారు. ఎవరు కూడా మాక్సిమం ఫ్రీజ్ అనేది చేయకండి, సేవ్ అనేది చేయండి. సో సేవ్ చేశాక మీరు ఇంకొకసారి రీఫ్రెష్ అనేది చేసి వెబ్ ని సో మీరైతే నెక్స్ట్ క్రాస్ చెక్ చేసుకోండి, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సో దానికి సంబంధించి కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను, సో కొద్దిగా వెయిట్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అలాట్మెంట్ అనేది తీసేసుకొని మీరైతే కాలేజ్ లో రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. సో దాన్ని అయితే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఏదైతే సీట్ అలాట్మెంట్ అనేది వచ్చిందో దాన్ని అయితే మీరైతే సీట్ ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో మీరైతే ఏదైతే కాలేజ్ వచ్చిందో దాన్ని చూసుకున్నాక మీకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరైతే ఇండివిజువల్ గా వెళ్ళేసి మీరైతే ఎవరైతే
క్యాండిడేట్ ఉన్నాడో తనైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. సో సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఏవైతే జెరాక్స్లు ఉన్నాయో ఒకటే తీసుకొని వెళ్ళండి. మీరైతే అఫీషియల్ గా మీరైతే ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళినా కూడా మీరైతే వాళ్ళకైతే ఇవ్వకండి, ఓకేనా. సో అఫీషియల్ గా మీరైతే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అవి అంటే మీకు కాలేజ్ ఏమైనా నచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ ఫిక్స్ అయితే మీరైతే ఒరిజినల్ అనేది ఇవ్వండి. లేదు ఈ కాలేజ్ అనేది నాకు నచ్చలేదు అయినా కూడా నేను అంటే రిపోర్ట్ అనేది చెయ్యాలి, సో దీని అయితే నేను హోల్లో పెడతాను అంటే మీరైతే ఈజీగా వెళ్ళేసి మీరైతే అంటే నార్మల్ జెరాక్స్లు అయితే ఇవ్వండి. మీరైతే అఫీషియల్ ఏమన్నా ఇచ్చారంటే మీకైతే మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. అండ్ ఇది అయిపోయాక మీకైతే అడ్మిషన్స్ ఇన్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ అనమాట. అంటే మీకు కాలేజ్ లో అడ్మిషన్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా అలాట్ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కౌన్సిలింగ్ అనేది మనకైతే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ నుంచి మనకైతే ఉంటది అనమాట. మాక్సిమం ఈసారి ఉంటే ఫోర్త్ పేజ్ కూడా ఉండవచ్చు, లేదంటే థర్డ్ పేజ్ కూడా మనకైతే డౌటే. సో కొత్త గవర్నమెంట్ కాబట్టి మనకైతే ఏ చిన్న అప్డేట్ కూడా లేదనమాట. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. కౌన్సిలింగ్ సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది చేశాను, ఎవరైనా చూడకున్నట్టు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ అని నేను రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అదనమాట ఈ వీడియో అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా లేదంటే మీకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై కానీ లేదంటే మాక్సిమం రిప్లై ఇస్తాను. ఎవరికైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఐఎమ్ రియలీ సారీ. సో నాకు ప్రెసెంట్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా కూడా నేను మీకు వీడియో అనేది చేస్తున్నాను. మీకైతే మాక్సిమం ఎవరైతే రిపీటెడ్ గా క్వశ్చన్ అడుగుతారో లేదంటే ఎవరైతే రిపీటెడ్ గా కామెంట్ చేస్తారో దానికి సంబంధించి నేను మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. క్లియర్ అండ్ క్లారిటీగా చేస్తాను. సో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ రిప్లై రావట్లేదు అనేసి మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఐ విల్ అప్డేట్ సూన్. ప్రతి ఒక్కటి నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకొక 2 days తర్వాత నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి guys. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి యార్, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.